చాలా మంది పేషెంట్స్ డే 3 ఎంబ్రియో బెటరా, డే 5 ఎంబ్రియో బెటరా, మాకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికని అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ డే 3 ఎంబ్రియోసే ల్యాబ్ లో ఇంకొన్ని 2 రోజులు కల్చర్ చేసిన తర్వాత డే 5 ఎంబ్రియోస్ అవుతాయి. అయితే అన్ని డే 3 ఎంబ్రియోస్ డే 5 అవ్వవు, ఓన్లీ స్ట్రాంగ్ వన్స్ మాత్రమే డే 5 వరకు పెరగగలుగుతాయి. దట్ మీన్స్ ఏంటి అర్థం, డే 5 ఎంబ్రియోనే ఆబ్వియస్లీ స్ట్రాంగర్ ఎంబ్రియో, ఎందుకంటే అది ల్యాబ్ కండిషన్స్ ని తట్టుకొని మరి ఇంకొక 2 రోజులు పెరగగలిగింది కాబట్టి. సో డే 5 ఎంబ్రియోస్ పెట్టడం వల్ల ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ రేట్స్ పెరుగుతాయి అనేది నిజమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 8 డే 3 ఎంబ్రియోస్ తయారైనాయి అనుకుందాం ఒక పేషెంట్ కి, అవి డే 5 కి వచ్చేసరికి 3 or 4 మాత్రమే సర్వైవ్ అవుతాయి. సో ఈ డే 3 ఎంబ్రియోస్ అన్నున్నా మనకి ఇన్నే డే 5 ఎంబ్రియోస్ రావడం వల్ల మనకి ఎన్ని ఎంబ్రియోస్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నది కన్ఫ్యూజన్ ఉండదు, బికాస్ స్ట్రాంగర్ వన్సే మిగులుతాయి కాబట్టి. రెండోది ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది అండ్ కాస్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఎన్ని చేస్తున్నాం అనేది కూడా తగ్గిపోతుంది. సో డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అడ్వాంటేజెస్ ఓవర్ డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్. బట్ ఎక్కువ మంది మాకు డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు డాక్టర్, డే 5 మంచిది కదా అని అడుగుతుంటారు. ఎందుకు అంటే కొంతమందిలో మాత్రం డే 3 ఎంబ్రియోస్ వీక్ గా ఉండడం వల్ల వాటిని మనం డే 5 వరకు కల్చర్ చేయలేని సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఎవరికి డే 3 ఎవరికి డే 5 అనేది 2 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. 1 వాళ్ళ ఎంబ్రియో క్వాలిటీ, రెండోది క్లినిషియన్స్ డిస్క్రిషన్, అంటే వాళ్ళ హాస్పిటల్ సిచ్యువేషన్స్ బట్టి డే 3 చేయాలా డే 5 చేయాలా అనేది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ విచ్ ఈస్ ద బెటర్ అని కాదు, విచ్ ఈస్ బెస్ట్ ఫర్ యూ అనేది ఇంపార్టెంట్. సో ఐవీఎఫ్ గురించి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో చేయండి.